నా చెల్లెలు, ఇప్పుడు నీ భార్య వివేక్. ఎలా అయినా మీ అమ్మగారిని ఒప్పించు. ఆమెను కష్టపెట్టే పని చెయ్యకు. తప్పకుండా వదినా, మీరు కోరుకున్నట్టే చేస్తాను. మీరు సంతోషపడేలానే చూస్తాను. అనుకోకుండా తాళి కట్టి మేం ప్లాన్ చేయలేదు దేవయాని, సాయం చేసాం అంతే. అవునమ్మా, ఇందులో అన్నయ్య, వదిన, పెద్దమ్మ, పెద్దనాన్న ఎవ్వరు తప్పు లేదు. అంతా నేను వివేక్ అన్నయ్య చేద్దాం. మళ్ళీ తప్పులు చేయకుండా ఉండడానికి నేను ఇలా చేశాను. ఆంటీ చాలా కోపంగా ఉంది. ఈ సిచ్యువేషన్ని నేను కరెక్ట్గా వాడుకోవాలి. లక్ష్మి ఇంకా కృంగి కుసించిపోవాలంటే తనలా తన చెల్లి కూడా ఈ ఇంట్లో నరకం చూడాలి. అందుకు మనం ఆంటీని ఆయుధంలా వాడుకోవాలి. ఆంటీ, ఇప్పుడేం చేద్దాం? కాసేపట్లో కొత్త దంపతులు ఇంట్లో అడుగు పెడతారు. మా మాట వినిపిన్ని. జాను మంచమ్మాయి, వివేక్ని నిన్ను బాగా చూసుకుంటుంది. నీకే ప్రాబ్లం ఉండదు. నా చెల్లెలు తరపున నేను మాటిస్తున్నాను చిన్నత్తయ్య. తను మిమ్మల్ని ఏ కష్టము రాకుండా చూసుకుంటుంది. దయచేసి ఒప్పుకోండి. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. కాదు, కూడదు అని వాళ్ళింట్లోకి వస్తే కాల్చుకొని చచ్చిపోతాను. వాడికి అమ్మ కన్నా ఆ అమ్మాయే ఎక్కువైనప్పుడు నేను బతకడం ఎందుకు? దండగా. ఆంటీ వల్ల నా ప్లాన్ అంతా గంగలో కలిసిపోయేలా ఉంది. ఏదోలా మేనేజ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? పెళ్లి జరిగిన ఇంట్లో చావేంటి? కొత్త దంపతులను బయట ఆపడం మంచిది కాదు. ముందు వాళ్ళని లోపలికి రానివ్వండి. ఏమన్నా ఉంటే మనం తర్వాత చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు మనీషా? నీకు పిచ్చి గని పట్టిందా? వాళ్ళని ఇంట్లోకి రానివ్వమంటావేంటి? మీకు తర్వాత వివరంగా చెప్తాను ఆంటీ. ఇప్పుడు కామ్గా ఉండండి. ఏమైంది నీకు? తర్వాత చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు మీరు తగ్గకపోతే తర్వాత ఎప్పటికీ తలెత్తుకోలేరు. మీరు దయచేసి నా మాట వినండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సంజన, వెళ్ళి హారతి తీసుకొచ్చి కొత్త దంపతులని లోపలికి పిలు. త్వరగా వెళ్ళు.
మీరేం కంగారు పడకండి. దేవయాని ఆంటీ అడ్డు చెప్పరు. వీళ్ళు ఇంట్లోకి వస్తారు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి.